ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఒకప్పటి ఇంజనీర్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాజకీయ నాయకుల అండతో బతకడం చూసాం, పొలిటికల్ లీడర్లను వాడుకొని ఎదగడం చూసాం. ఇతడు మాత్రం ఆ పొలిటికల్ లీడర్లనే టార్గెట్ చేశాడు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తన మాయ మాటలతో బురిడీ కొట్టించాడు. వ్యవస్థపై కక్షతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు ఎట్టకేలకు ఖమ్మం పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కిర్లంపాడుకు చెందిన బాలాజీ నాయుడు బీటెక్ చదివాడు. రామగుండం ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా చేరాడు. ఓ ఎమ్మెల్యే పిఏ దగ్గర లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో ఇతని ఉద్యోగం ఊడిపోయింది, పరువు కూడా పోయింది. నా జీవితం నాశనం కావడానికి రాజకీయ నాయకులే కారణమంటూ బాలాజీ మనసులో పగ పెంచుకున్నాడు. నాటి నుంచి లీడర్లనే టార్గెట్ చేస్తూ మోసాలు మొదలుపెట్టాడు. తాను కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారిని నమ్మించి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యాడు. హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఐడెంటిటీ థెఫ్ట్కు పాల్పడుతూ వందల మందిని ముంచేశాడు. కేంద్ర పథకాలు, లోన్లు ఇప్పిస్తానంటూ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచే కోట్ల రూపాయలను వసూలు చేశాడు. ఇతనిపై 2 రాష్ట్రాల్లో 35కు పైగా కేసులున్నాయి. గతంలో హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు. జైలు నుంచి బెయిల్పై వచ్చి మళ్ళీ మోసాలు చేయడం ఇతనికి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఖమ్మం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ క్రిమినల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాలను అందించడానికి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉదయ్ అందుబాటులో ఉన్నారు. ఉదయ్, చెప్పండి, ఏంటి అసలు ఇలాంటి ఘరానా దొంగ ఎందుకు ఈ దొంగతనాలకు పాల్పడుతూ వచ్చాడు? పోలీసులు ఎలా చాకచక్యంగా పట్టుకున్నారు? విజయ్, తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నేతలే టార్గెట్ గా వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ బురిడి కొట్టిస్తున్నటువంటి మాయగాడు, కేటుగాడు తోట బాలాజీ నాయుడు ఎట్టకేలకు ఖమ్మం జిల్లా పోలీసులకు చిక్కినట్లు మనకు విశ్వసనీయ సమాచారం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తోట బాలాజీ నాయుడుపై సుమారు 35కు పైగా కేసులు నమోదయ్యాయి. అత్యంత నటోరియస్ క్రిమినల్ గా పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా తోట బాలాజీ నాయుడు ఉన్నాడు. ప్రధానంగా హైదరాబాద్ కావచ్చు, మేజర్ గా గ్రేడ్ 2 నగరాల్లో కావచ్చు, కార్పొరేట్ నగరాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే రాజకీయ నేతలు కావచ్చు, ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నటువంటి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఈవెన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఇటువంటి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులనే టార్గెట్ గా చేస్తూ తోట బాలాజీ నాయుడు మోసాలకు పాల్పడుతూ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా రుణాలు ఇప్పించే ప్రయత్నం తాను చేస్తున్నానంటూ పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులను కూడా నమ్మబలుపుతూ ఉంటాడు. నమ్మినటువంటి ప్రజాప్రతినిధులు అత్యంత ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకుని వాళ్ళందరినీ కూడా మోసం చేస్తుంటాడు. అలా ఆ ప్రత్యేక ప్రణాళికను అమలు చేసుకుంటూనే సుమారు లక్షల కోట్ల రూపాయలు ఆర్జించాడు ఈ కేటుగాడు తోట బాలాజీ నాయుడు. తోట బాలాజీ నాయుడు కోసం అటు తెలంగాణ, ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణకు సంబంధించి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నేతలను, అక్కడ ఉన్నటువంటి పలువురు కీలక నేతలను తోట బాలాజీ నాయుడు టార్గెట్ చేసిన సమాచారం ఉంటుంది. అతనిపై గత కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు కూడా వచ్చినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రుణాలు ఇప్పిస్తానంటూ ఒకరిని అదినా మోసం చేసినట్లు అతనిపై అభియోగాలు, ఫిర్యాదులు కూడా రావడంతో ఉదయ్, సామాన్యులు ఎవరైనా మోసపోయారంటే నమ్మచ్చు. సామాన్యులు ఎందుకంటే ఉద్యోగాలు దొరుకుతాయి, సో అలాగే రుణాలు కూడా వస్తాయనంటే నమ్మడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది ప్రజాప్రతినిధులే ఇతను వల్ల పడ్డారంటే ఎలా అతను టాక్టిక్స్తో వాళ్ళందరూ కూడా మోసం చేయగలిగాడు? అత్యంత పకడ్బందీగా పక్కా ప్రణాళికలతోటి అతను ఎత్తులు వేస్తూ ఉంటాడు. ప్రధానంగా అటు సామాజికంగా అత్యంత ప్రభావశీలవంతమైనటువంటి రాజకీయ నేత, అత్యంత కీలకమైనటువంటి నేత, అందులోనూ ప్రజాప్రతినిధులు అతను ఎంచుకోవడం మనం చూస్తున్నాం. సో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు తరచుగా ఫోన్ చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం కల్పిస్తాం, మీ నియోజకవర్గంలో చాలా మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తారు, సో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, రుణాలు కూడా ఇప్పిస్తామంటూ అటు ప్రజాప్రతినిధులకు చేరువవుతాడు. ఆ తర్వాత వారితో అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి అంటూ దానికి కొంత అమౌంట్ కూడా ఖర్చు అవుతుందంటూ చెప్తూ ఉంటాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నటువంటి అత్యంత అధిక స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగితో తనకు పరిచయాలు ఉన్నాయి. తను కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నటువంటి అధికారులతో తాను సంబంధాలు నిలుపుతానని, అదేవిధంగా అసెంబ్లీలోను అటు సెక్రటేరియట్ లోను తాను చెప్తే ఏ పనైనా జరిగిపోతున్నట్టు కూడా ప్రజాప్రతినిధులు నమ్మించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు అటు దోచుకోవడం అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. సో ఇతనిపై అనేక కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ప్రధానంగా అతని బ్యాక్గ్రౌండ్ కూడా మనం సుమన్ టీవీ వెరిఫికేషన్ చేసింది. అసలు ఎక్కడి నుంచి తోట బాలాజీ నాయుడు ప్రయాణం ప్రారంభమైందనేది కొంత అతని గురించి ఇన్వెస్టిగేట్ చేయగా మన నిఘా బృందం
బృందం పూర్తి స్థాయిలో సంచలనమైనటువంటి విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. 2000 సంవత్సరంలో అతను ఎన్టీపీసీ రామగుండంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేశాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అతని ఉద్యోగం పోవడంతోనే పూర్తిగా అతను రాజకీయ నేతలని టార్గెట్ గా చేసుకుంటూ పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా 2000 సంవత్సరంలో ఎన్టీపీసీలో ఏఈగా పనిచేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే పిఏ నుంచి లంచం తీసుకుంటగా అతను రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడడం జరిగింది. సో అప్పటి నుంచి ఒక రాజకీయ కుట్రలో భాగంగానే రాజకీయ నేతల ప్రమేయం తెలియదు, తన ఉద్యోగం సమాజంలో తన గౌరవం పోయిందని భావించినటువంటి తోట బాలాజీ నాయుడు రాజకీయ నేతలని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. రాజకీయ నేతల పూర్తి స్థాయిలో వారు సొమ్ములు దోచుకునేందుకు అత్యంత పకడ్బందీగా ప్రణాళికలు రచించాడు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరు చెప్పడం, రుణాల పేరు చెప్పడం, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పిస్తారంటూ పూర్తి స్థాయిలో రాజకీయ నేతల నుంచి లక్షల కోట్లు రచించాడు. అటు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అతని బాధితుల జాబితాలో ఉన్నారంటే మనం ఊహించుకోవచ్చు తోట బాలాజీ నాయుడు ఎటువంటి అక్రమాలు చేశారని. ప్రస్తుతం దానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా పోలీసులు అతనిపై వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే తోట బాలాజీ నాయుడు రిమాండ్ చేసే అవకాశం ఉంది, మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35కు పైగా కేసులు, అనేక అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తోట బాలాజీ నాయుడు ఖమ్మం పోలీసులు చిక్కడంతో బాధితులు తమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందనే ఆలోచన చేస్తున్నారు, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపోతే చాలా మంది విఐపీలు కావచ్చు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఇంకా బాధితులు చాలా మంది ఉన్నారు, కానీ బయటికి రావట్లేదు. తమ సమాజంలో తమ పరువు పోతుందని ఈ విషయం బయటపడితే తాము సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతామని అనుకుంటే ఆలోచనతో కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు బయటికి రావట్లేదు. సమాచారం విజయ్. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. సో ఇది మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉదయ్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇతను దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతని మీద 35కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇతని టార్గెట్ అంతా కూడా ప్రధానంగా పొలిటీషియన్స్. ఎందుకంటే పొలిటీషియన్స్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్ళు కోట్లు గడిస్తున్నటువంటి చాలామందిని మనం గమనిస్తుంటాం. కానీ అలాంటి వాళ్లను తన టార్గెట్గా చేసుకొని వాళ్ళకే మాయమాటలు చెప్పి బురిడి కొట్టించి తన బుట్టలో వేసుకుంటుంటాడు ఈ తోట బాలాజీ నాయుడు. సో ఇతను ఇప్పటి వరకు కూడా అనేక మంది పొలిటీషియన్స్, అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, చివరాఖరికి ఎంపీ స్థాయికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు అనేటువంటి సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అంటే సో ఆ నాయకులతో కూడా ఎలా మాట్లాడతారంటే తనకు కేంద్రంలో పెద్ద లాబింగ్ ఉంది, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మంత్రుల దగ్గర, అలాగే సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల వద్ద కూడా తనకు ఒక పెద్ద ఛానల్ ఉంది, లైజనింగ్ ఉంది. సో తాను అనుకుంటే ఎలాంటి పనైనా సరే చిటికలో అయిపోతుంది. సో మీకు సంబంధించినటువంటి పథకాలను మీకు గ్రాంట్ చేయాలన్నా కూడా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రుణాలు మీకు ఇప్పించాలన్నా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పించాలన్నా కూడా తనకు చిటికలో పని అని అంటూ కూడా తన వద్దున్నటువంటి అనేక ఫొటోస్ను, అక్కడ ఉన్నటువంటి మెసేజెస్ అన్నిటినీ కూడా వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా చూపించి లైవ్లోనే మోసం చేసేవాడు ఈ తోట బాలాజీ నాయుడు. సో చాలామంది ఈ విషయం తెలుసుకొని తీరా మోసపోయాక కోట్ల రూపాయల సొమ్మును కాజేసుకున్న తరువాత అసలు విషయం బయటకు వచ్చి కొంతమంది వివిఐపీలు ఎవరు కూడా బయటకు వచ్చి పోలీసులకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్లే నేరుగా ఇలా మోసపోయారనంటే వాళ్ళ పరువు పోతుంది, సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోలింగ్కు గురవుతారనేటువంటి ఒక బెంగ, భయంతో, ఆలోచనతో వాళ్ళు ముందుకు రాకుండా చాలామంది ఇలా బాలాజీ నాయుడు వల్ల ఇబ్బంది పడి నష్టపోయి మోసపోయిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్గా చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బాలాజీ నాయుడిని చాకచక్యంగా ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇప్పటి వరకు చేసినటువంటి మోసాల జాబితానంతా కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇతని దగ్గర సాధారణ సామాన్యులే కాదు, సామాన్య వ్యక్తులే కాదు, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చివరాఖరికి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇతని చేతిలో మోసపోతున్నట్టుగా ఒక్కొక్క సమాచారం బయటకు వస్తుంది. పోలీసులు అయితే ఇతని అరెస్టు సంబంధించి కొద్దిసేపటి కిందటే ధృవీకరించారు. కాసేపట్లో కూడా ఇతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. ఇతను ఒక ఇంజనీర్గా పనిచేస్తూ ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేస్తూ లంచం తీసుకుంటుండగా పట్టుబడడంతో అతను పోలీస్ కేసుకు అతని మీద నమోదైంది. ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు, జైలుకు వెళ్ళాడు. సో అప్పటి నుంచి కూడా పొలిటీషియన్స్నే తన టార్గెట్గా మలుచుకొని ఇలా పొలిటీషియన్స్ని మోసం చేస్తూ కూడా తన మోసాల పరంపరను కొనసాగిస్తున్నటువంటి బాలాజీ నాయుడిని ఎట్టకేలకు ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.